బిర్యానీ రైస్‌తో కాకుండా నార్మల్ రైస్‌తో వెజిటబుల్ పులావ్ ట్రై చేశాను. సో, పాన్‌లో ఆయిల్, నెయ్యి వేసి వేడైన తర్వాత జీలకర్ర, హోల్ బిర్యానీ దినుసులు వేయండి. దీనిలో కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్ వేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకొచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేయండి. సో, దీనిలో కొంచెం బీన్స్, కరివేపాకు, మీల్ మేకర్, జీడిపప్పు అన్నీ ఏసి కొంచెం సాల్ట్ ఏసుకొని మూత వేసి ఉంచితే ఒక 10 మినిట్స్ వెజిటబుల్స్ అన్నీ మంచిగా మగ్గుతాయి. 10 మినిట్స్ తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో, పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఇవన్నీ కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనం మంచిగా వాష్ చేసుకున్న బియ్యంని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఆ బియ్యంని దీంట్లో వేయండి. సో, బియ్యం, వెజిటబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇప్పుడు సైడ్‌కి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్, బిర్యానీ ఆకు, జీలకర్ర, కొత్తిమీర వేసి ఇవన్నీ మరిగిన తర్వాత ఈ వాటర్‌ని రైస్‌లో పోసి రైస్ అంతా కలుపుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. రైస్ కుక్ అయిన తర్వాత దీన్ని మనం రైతాతో కానీ, ఆలు కుర్మాతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి.